హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. ఇల్యూమినాటి ఇది ఒక సీక్రెట్ సొసైటీ. దీన్ని 1776లో స్థాపించడం జరిగింది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సూపర్ స్టిషన్స్ని, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా కంప్లీట్గా ప్రజల యొక్క లైఫ్ నుంచి దూరం చేయాలి. అలాగే స్టేట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజల మీద పూర్తిగా ఇంపాక్ట్ పడేలా చేయకుండా దాన్ని కంట్రోల్ చేయాలి. ఇది వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. అయితే ఈ సంస్థ 1780ల చివరి నాటికి వచ్చేసరికి మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. బట్ ఇప్పటికీ కూడా చాలామంది నమ్మేది ఏంటంటే ఈ ఇల్యూమినాటిలో ఇప్పటికీ కొంతమంది మెంబర్స్ అలాగే ఉన్నారు. అండ్ ఈ సంస్థ ఇప్పటికీ కూడా యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఇది సరిగ్గా పనిచేయలేకపోతుందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఇల్యూమినాటికి సంబంధించి చాలామంది నమ్మే ఒక అతిపెద్ద కాన్స్పిరసీ ఏంటంటే ఈ ఇల్యూమినాటి అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా తన యొక్క కంట్రోల్ ఉంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అటాక్స్ కావచ్చు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, లేదంటే జాన్ ఎఫ్ కెనడీ యొక్క మరణం కూడా కావచ్చు. ఇలాంటి ముఖ్యమైన సంఘటనల వెనక ఖచ్చితంగా ఇల్యూమినాటి యొక్క హస్తం ఉన్నదని చెప్పి చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ అందరికీ కూడా తెలిసిందే ఇల్యూమినాటి యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అని చెప్పి. అయితే ఈ ఇల్యూమినాటి అనేది మీడియా మీద కూడా కంట్రోల్ ఉంచుతూ ఉంటుంది. ఈ మీడియాలో కూడా వేరు కేటగిరీలు ఉంటాయి. అంటే మ్యూజిక్ కావచ్చు, వీడియో కావచ్చు, ఫిల్మ్స్ కావచ్చు, ఇలాగ అన్ని కేటగిరీలో ఉన్న సెలబ్రిటీస్ని అలాగే పొలిటికల్ ఫిగర్స్ని కూడా ఈ ఇల్యూమినాటి అనేది కంట్రోల్ చేస్తుందని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని కూడా చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ఇల్యూమినాటి అనేది సాక్రిఫైస్లో భాగంగా కొంతమందిని చంపేస్తుందంట. అంటే వాళ్ళు చనిపోయినట్టయితేనే ఆ ఇల్యూమినాటి అనేది మరింత బలపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుందంట. సో అలాగా చాలామందిని చంపడం జరిగిందని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒక 5గురు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇవన్నీ కూడా కేవలం కాన్స్పిరసీ థియరీస్ మాత్రమే, నిజమో కాదో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ వాళ్ళ యొక్క మరణాలు మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క మరణాలు ఖచ్చితంగా ఇల్యూమినాటితో కనెక్ట్ అయి ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంకెందుకు వాళ్ళ 5గురు ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 బ్రూస్ లీ, ఫిల్మ్ స్టార్, మార్షల్ ఆర్టిస్ట్, ఒక అతిపెద్ద లెజెండ్. ఆయన జూలై 20, 1973న కేవలం 32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా ఆయన మరణానికి సంబంధించి ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ అనేవి బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆయన మరణం అనేది అంత సస్పీషియస్గా ఉంది కాబట్టి. సో ఒకసారి అఫీషియల్ రిపోర్ట్లో ఏముందో తెలుసుకుందాం. ఆ తర్వాత థియరీస్ దగ్గరికి అయితే వెళదాం. హాంకాంగ్లో ఉన్న టైంలో ఎంటర్ ది డ్రాగన్ అనే ఒక సినిమాకి సంబంధించి రికార్డింగ్స్ అనేవి చేస్తున్న టైంలో బ్రూస్ కొలాప్స్ అయిపోవడం జరిగింది. అండ్ అంతకు ముందు నుంచి కూడా అతనికి సీజర్స్ అలాగే హెడేక్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవి. సో అప్పుడు కొలాప్స్ అయిపోవడంతో అతన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అండ్ ఆ తర్వాత కొన్ని టెస్టింగ్స్ చేసిన తర్వాత డాక్టర్స్ అతనికి సెరెబ్రల్ ఎడెమా వ్యాధికి సంబంధించిన డయాగ్నోసిస్ అయితే చేయడం జరిగింది. సెరెబ్రల్ ఎడెమా అంటే ఏంటంటే బ్రెయిన్ అనేది ఉబ్బుతూ ఉంటుంది. అంటే బ్రెయిన్లో కొన్ని స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్లోకి ఫ్లూయిడ్స్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఉబ్బిపోతుంది. అప్పటికి అతనికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. బట్ 2 నెలల తర్వాత జూలై 20వ తారీఖున బ్రూస్ లీ యాక్ట్రెస్ అయిన బెట్టీ టింగ్ ఇంటికి వెళ్ళాడు. అండ్ ఆమెకు ఒక స్క్రిప్ట్ గురించి చెప్పడానికి వెళ్ళాడు. అంటే వాళ్ళదొక అప్కమింగ్ మూవీ ఉంది, ద గేమ్ ఆఫ్ డెత్ అని. సో ఆ టైంలో ఆ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు అతనికి విపరీతంగా హెడేక్ అనేది వస్తుందని చెప్పడంతో బెట్టీ ఏం చేసిందంటే ఒక వింతైన పెయిన్ కిల్లర్ని ఇచ్చింది అతనికి. ఆ పెయిన్ కిల్లర్ అనేది ఆస్పిరిన్ మరియు ట్రాంకులైజర్ యొక్క మిక్సర్ని కలిగి ఉంది. సో ఆ పెయిన్ కిల్లర్ని వేసుకున్న తర్వాత అతను కొద్దిసేపు పడుకోవడానికని వెళ్ళాడు. కానీ రాత్రి డిన్నర్ టైంకి అతను మళ్ళీ లేవలేదు. అంటే అతను డిన్నర్ని తన ప్రొడ్యూసర్తో అనుకున్నాడు. అండ్ తన ప్రొడ్యూసర్ కమ్ ఫ్రెండ్ అతను ఇంకెవరో కాదు, రేమండ్ చో అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏమో బ్రూస్ లీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో తను బెట్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అతను నిద్రలోంచి లేవకపోయేసరికి ఇమీడియట్గా అతను డాక్టర్ కాల్ చేశాడు. డాక్టర్ కూడా అక్కడికి వచ్చి అతను లేపడానికి ట్రై చేసి కుదరకపోవడంతో ఇమీడియట్గా బ్రూస్ లీని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అండ్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పటికే బ్రూస్ లీ చనిపోయాడు అని చెప్పారు. డాక్టర్స్ ఏమన్నారంటే అతని బ్రెయిన్ నార్మల్ కంటెంట్ కంటే 13% ఎక్కువగా ఉబ్బిపోయిందంట.
సో అందువలన అతను చనిపోయాడని చెప్పారు. అయితే 2005లో అంటే బ్రూస్లీ చనిపోయిన 32 ఏళ్ల తర్వాత రేమండ్ చో ఏమని చెప్పాడంటే బ్రూస్లీ చనిపోవడానికి ఒక అలర్జిక్ రియాక్షన్ కారణం అని చెప్పాడు. అండ్ ఆ అలర్జిక్ రియాక్షన్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు అతనికి ఇచ్చిన ఆ పెయిన్ కిల్లరే. సో అతని యొక్క మరణం అనేది మిస్ అడ్వెంచర్ కారణంగా జరిగిందని చెప్పి అతనైతే చెప్పడం జరిగింది. సో ఈ మాటలు చాలా కాంట్రవర్సీకి దారి తీసాయి. అండ్ చాలామంది డిమాండ్ కూడా చేశారు అతనికి మళ్ళీ పోస్ట్ మార్టం అయితే చేయాలని చెప్పేసి. బట్ దానికి ఎవరు కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అయితే చనిపోయే టైంకి బ్రూస్లీకి ఐకానిక్ స్టేటస్ అనేది మామూలుగా లేదు. సో దానివల్ల అప్పట్లో చాలా కాన్స్పిరసీ థియరీస్ బయటకు వచ్చాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే చైనీస్ మాఫియా అయిన ద ట్రైడ్స్ అనేది అతని యొక్క హత్యలో ఇన్వాల్వ్ అయిందని నమ్ముతూ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళు అతనికి కొన్ని ఆర్డర్స్ వేశారని, ఆ ఆర్డర్స్ని బ్రూస్లీ యాక్సెప్ట్ చేయలేదని, సో అందుకనే అతన్ని చంపేశారని చాలామంది అయితే చెబుతూ ఉంటారు. అయితే మరొక థియరీ కూడా ఉంది. అదేంటంటే ద లీ ఫ్యామిలీ కర్స్. అంటే వీళ్ళ కుటుంబానికి ఒక శాపం అనేది ఉన్నది. సో దాని కారణంగానే వీళ్ళ కుటుంబంలో అందరూ కూడా చనిపోతున్నారని చెప్పి చాలామంది అయితే నమ్మారు. అయితే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఇల్యూమినాటి థియరీ. యాక్చువల్గా ఈ ఇల్యూమినాటి థియరీ అనేది కూడా 2 థియరీలుగా డివైడ్ అయి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బ్రూస్లీకి పాపులారిటీ అనేది విపరీతంగా పెరుగుతోంది. అండ్ 1970లో అతను ఒక మెగాస్టార్ అయిపోయాడు. అండ్ న్యూయార్క్ నుంచి ఆస్ట్రేలియా వరకు అందరూ కూడా అతను చూసి మార్షల్ ఆర్ట్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద అంత భారీ స్థాయిలో పడింది కాబట్టి. సో అందుకని ఈ టైంలో ఇల్యూమినాటి అతన్ని కాంటాక్ట్ అయింది. అతని ఇన్ఫ్లుయెన్స్ను వాడుకొని మొత్తం అందరినీ కూడా కంట్రోల్ చేయాలని ఇల్యూమినాటి ట్రై చేసింది. బ్రెయిన్ వాష్ టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఉపయోగించింది. కానీ బ్రూస్లీ వాటికి దేనికి కూడా పడలేదు. ఎందుకంటే బ్రూస్లీ చాలా హానెస్ట్ మ్యాన్. సో దాని కారణంగా ఇల్యూమినాటి వాళ్ళకి ఇతను నచ్చలేదు. అందుకని ఇతన్ని చంపేశారు. అండ్ అతను చంపేయడానికి ఉపయోగించిన మెయిన్ ఐటమ్ విషం. ఇంకా రెండో థియరీ ఏంటంటే ఆ ఫ్యామిలీ కర్స్ థియరీతో కూడా లింకప్ అయి ఉంటుంది. కొంతమంది నమ్మేది ఏంటంటే బ్రూస్లీ యొక్క రక్తం అనేది మిగతా వాళ్ళతో పోల్చినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాని కారణంగానే వీళ్ళందరికీ కూడా ఆ శాపం అనేది ఉన్నదని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే బ్రూస్లీని చిన్నప్పటి నుంచి కూడా ఒక దెయ్యం అనేది వెంటాడుతుందని, దానికి కూడా కారణం ఏంటంటే అతని యొక్క రక్తం అనేది బ్లూ కలర్లో ఉండడం అనే చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ ఈ బ్లూ బ్లడ్ కారణంగానే అతను అందరికంటే సుపీరియర్ స్టేజ్కి అయితే చేరుకున్నాడని, సో అందుకనే ఇల్యూమినాటి అతన్ని చంపేయాలనుకుందని, అందుకే చంపేసిందని కూడా చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్రూస్లీ యొక్క కొడుకైన బ్రాండన్ని కూడా చాలా వింతగా చనిపోతాడు. అతను కేవలం 28 ఏళ్ల వయసు అతను చనిపోయే టైంకి. ఆ టైంలో అతను ఒక సినిమా తీస్తున్నాడు, దాని పేరు ద క్రో. ఆ టైంలో ఒక ప్రాపర్టీ గన్ని క్లీన్ చేస్తున్న టైంలో అది పొరపాటున పేలడంతో అతను చనిపోవడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని వెనక కూడా చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి. బట్ ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. నెంబర్ 2 మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ పాప్. ఆయన యొక్క కాపీస్ అనేవి సుమారుగా 400 మిలియన్స్కి పైగా అమ్మకాలు అయితే జరిగాయి. అతను 50 ఏళ్ల వయసులో యాక్సిడెంటల్ ఓవర్డోస్ కారణంగా చనిపోవడం జరిగింది. అయితే మైకేల్ జాక్సన్ అతని యొక్క కంబ్యాక్ టూర్ అయిన దిస్ ఈజ్ ఇట్ అనే ఒక టూర్కి కొద్దిసేపు ముందే అతను చనిపోవడం జరిగింది. అండ్ అది కూడా ఓవర్డోస్ కారణంగా చనిపోవడం జరిగింది. ఆ రోజు డేట్ జూన్ 25, 2009. ఆ రోజు మైకేల్ జాక్సన్ తన యొక్క రెంటెడ్ మ్యాన్షన్లో ఉన్నాడు. అది లాస్ ఏంజల్స్లో ఉంది. అయితే సడన్గా అతను అన్కాన్షియస్ అయిపోయాడు. అండ్ అసలు ఎంతకీ లేవలేదు. అతని పర్సనల్ ఫిజిషియన్ అయిన కార్నర్డ్ ముర్రే చాలా ట్రై చేశాడు మైకేల్ జాక్సన్ని పైకి లేపడానికి. బట్ ఎంత ట్రై చేసినా కూడా మైకేల్ జాక్సన్ రివైవ్ కాకపోవడంతో ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అండ్ అక్కడికి వెళ్ళిన గంట తర్వాత మైకేల్ జాక్సన్ చనిపోయాడు అని చెప్పడం జరిగింది. అయితే మైకేల్ జాక్సన్ యొక్క మరణం అనేది హత్య అని చాలామంది అయితే నమ్మారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మైకేల్ జాక్సన్ చనిపోవడానికి కారణం డ్రగ్స్ యొక్క కాంబినేషన్ అని నమ్మారు. అంటే 2 అనస్థెటిక్ డ్రగ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒకటేమో యాంటీ యాంగ్జైటీ డ్రగ్ని అయితే ఇవ్వడం జరిగింది. అతని పర్సనల్ ఫిజిషియన్ అయిన కార్నర్డ్ మురేని అతని కేసులో, అంటే మైకేల్ జాక్సన్ని చంపిన కేసులో 2010లో కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగింది. మైకేల్ కేసు అనేది మొత్తం అన్ని కేసుల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇల్యూమినాటి విషయానికి వచ్చేసరికి. ఎందుకంటే చాలామంది ఇల్యూమినాటి పేరు ప్రస్తావించారు. మైకేల్స్ ఫాదర్ కూడా ఏమని చెప్పారంటే అసలు కార్నర్డ్ ముర్రే అనే వ్యక్తి జస్ట్ ఒక పప్పెట్ మాత్రమే, అతని వెనకుండి నడిపించిందంతా కూడా ఇల్యూమినాటి అని చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంటర్వ్యూస్లో మైకేల్ కూడా ఏమని చెప్పాడంటే తన వెనక ఏదో ఒక పెద్ద కుట్రే జరుగుతోంది, బట్ దాని గురించి నేను ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడలేను అని చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏమంటారంటే అతని మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్పాట్లో ఉంది, కానీ యూఎస్లో మాత్రం నెంబర్ 1 స్పాట్లో లేదు. దానికి కూడా ఆ కాన్స్పిరసీయే కారణం అంటారు. మైకేల్ జాక్సన్ సిస్టర్ అయిన టోయా కూడా ఏమందంటే మైకేల్ మరణం వెనక ఖచ్చితంగా ఏదో ఒక దారుణమైన కుట్రే ఉన్నది, అండ్ అది కూడా ఇల్యూమినాటి అయి ఉండొచ్చు, ఖచ్చితంగా నా బ్రదర్ది హత్య అని చెప్పింది. అలాగే మైకేల్ జాక్సన్ కొడుకైన ప్రిన్స్ జాక్సన్ కూడా ఏమని చెప్పాడంటే మైకేల్ జాక్సన్ అప్పుడప్పుడు ఏడుస్తూ వాళ్ళు నన్ను చంపేస్తారు అనేవాడంట కూడా.
అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే మైకేల్ జాక్సన్ చాలా అంటే చాలా హై లెవెల్ స్టేటస్కి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు అతన్ని కంట్రోల్ చేయాలనుకున్నారు అండ్ వాళ్ళు అతన్ని తమకు తగ్గట్టుగా మార్చుకోవాలనుకున్నారు. సో అందుకనే ఇల్యూమినాటీ అతని యొక్క స్కిన్ కలర్ అనేది కూడా మారిపోయేలా చేసింది. ఒకప్పుడు అతని స్కిన్ కలర్ వేరు, చనిపోయే టైంకి అతని యొక్క స్కిన్ కలర్ వేరు. దీనికి కూడా ఇల్యూమినాటీయే కారణమని చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దృష్టిలో వైట్ అనేది డామినెంట్ కలర్ అని, సో అందుకని మైకేల్ జాక్సన్ కూడా అలా మారమని చెప్పారని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ మైకేల్ జాక్సన్ తన యొక్క ప్రతి పాటలోని ప్రతి ఒక్క ఆల్బంలోని కూడా ఈ కాన్స్పిరసీ గురించి బయటకు తెలియజేయడానికి ట్రై చేస్తూ దీనికి సంబంధించిన హింట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. సో ఇది ఇల్యూమినాటీకి అసలు ఏమాత్రం నచ్చలేదు. సో అందుకని అతనికి బ్యాడ్ పబ్లిసిటీ అనేది తీసుకొచ్చింది. వాకో జాకో అన్న పేరుతో కావచ్చు, ఆ తర్వాత చైల్డ్ మోలెస్ట్ అన్న పేరుతో కావచ్చు, అతన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేశారని చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. సో అప్పటికి కూడా అతను వాళ్ళ మాట వినకపోయేసరికి అతన్ని చంపేశారని చెబుతూ ఉంటారు. సో ఇవి కాన్స్పిరసీ థియరీసే, ఇవి నిజమో కాదో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ చాలా మంది ఇది నిజమైన నమ్ముతూ ఉంటారు. అండ్ మరొక 3 సెలబ్రిటీస్ గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే మాత్రం వీళ్ళిద్దరి టాప్ సెలబ్రిటీస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక 3 టాప్ సెలబ్రిటీస్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళ మరణాలు ఇంకా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దీని యొక్క పార్ట్ 2 ఇమీడియట్గా కావాలనుకున్నట్టయితే దీనికి 3000 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో 3000 లైక్స్ ఇమీడియట్గా కొట్టేసేయండి. మరీ ఎక్కువ పెట్టట్లేదు, నేను 5000 పెడుతున్నా, కొట్టట్లేదు కాబట్టి. సో 3000 పెడుతున్నా. ఓకే గైస్, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.